పేరు శ్రీలత, మరి మాట్పల్లి గ్రామం, మాట్పల్లి మండలం. ఇక్కడ 5 రోజుల ట్రైనింగ్ ఎలా గడుస్తుందో అనుకున్నాం. కాకపోతే ఇక్కడ చాలా నేర్పించారు. సర్స్ కానీ అందరు ఫ్యాకల్టీ చాలా బాగా నేర్పించారు. మాకు ఆదర్శ గ్రామం అంటే ఎలా ఉండాలో మాకు బాగా నేర్పించారు. మా ఊరిని కూడా డెవలప్ చేసుకోవడానికి చూస్తాం. మేము ఇది నేర్పించమని గుర్తుపెట్టుకొని ఆ ఊరిని అలాగే తీర్చిదిద్దుతామని ఆశిస్తున్నాము. ఇక్కడ ప్లాస్టిక్ అనేది వాడొద్దని చెప్పారు. అలాగే చెత్త సప్లై చేయడం, ఫ్యాకల్టీ కానీ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ మాకు అన్నీ నేర్పించడానికి ట్రై చేశారు. సో ఇవన్నీ మేము గుర్తుంచుకొని ఆ ఊరిని ఆదర్శ గ్రామం. ఫస్ట్ టైం కాబట్టి మాకు ఇప్పుడే ఏం తెలియలేదు. ట్రైనింగ్ వచ్చినాక ఏం చేయాలి, ఊరిలో మన ఊరిని ఎలా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలి అవన్నీ చాలా బాగా చెప్పారు సార్ గారు. మన గ్రామానికి కావాల్సిన ప్లాంటేషన్, టాక్సేషన్, ఇల్యూమినేషన్ స్ట్రెస్ తీసుకోవద్దు, మనకు మెల్లగా వేసుకోవాలి మనలో ఒకదాని తర్వాత ఒకటి. మీటింగ్ అంటే ఏమవుతుందో మాకు ఏమన్నా అర్థం కాలేదు. కాకపోతే ఇక్కడికి వచ్చినాక బాగా చెప్తారు, అన్ని విషయాలు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవడం జరిగింది. ఆదర్శ గ్రామం అంటే ఎట్లుండాలి అనే విషయం గురించి కూడా బాగా చెప్పారు సార్ వాళ్ళు. మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తాము. మా ఊరిని అంటే ఇంతకుముందుకు గతంలో సర్పంచ్ని కానీ సెక్రటరీ కానీ వాళ్ళు ఆధారపడడం వేస్ట్. ఎంత తెలిసినా కానీ వాళ్ళని కనుక్కోవడం అనేది కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎందుకు అనేసి అంటే ప్రతి ఒక్క విషయం మనకు కూడా తెలిసి ఉండాలి. మంచి ట్యాక్సెస్, శానిటేషన్ వాటి గురించి కూడా బాగా చెప్తున్నారు.